వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మనము ఈ డైవర్స్ కేసెస్ ఇవి చాలా విపరీతంగా చూస్తున్నాం. దగ్గర స్టాటిస్టిక్స్ చూస్తే 100లో 40 నుంచి 50% డైవర్స్కి వెళ్తున్నారు ఇవాళ జనరేషన్ లో. కోర్ట్స్ కూడా మనం చూస్తే డైవర్స్ కేసులతోనే ఫుల్ అయి ఉంటుంది. అందుకే లాస్ట్ ఇయర్ సుప్రీం కోర్ట్ కూడా క్లియర్ గా చెప్పింది, మ్యూచువల్ డైవర్స్ కి వస్తే ఎక్కువ టైం 6 నెలలు ఇంత ముందులా చేయకండి, తొందరగానే ఇచ్చేద్దాము అన్నట్టుగా కూడా చెప్తాం జరిగింది. అయితే ఈ డైవర్స్ సమయంలో వైఫ్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ అయి ఉండి కూడా కొంతమంది కావాలని జాబ్ చేయకపోతే నాకు మెయింటెనెన్స్ వస్తుంది అని చేయట్లేదు. అది కరెక్టేనా? సార్ డెఫినెట్లీ కరెక్ట్ కాదు. జాబ్ చేస్తున్నా గానీ, చేయగలిగే పొజిషన్ లో ఉన్నా గానీ, ఒకటి లేదు చేయడం లేదని అబద్ధం చెప్పడము, లేదు ఇంటెన్షనల్ గా జాబ్ మానేసి నాకు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఇంట్లో కూర్చోవడం, ఈ రెండు చేస్తున్నారు. సో దీని గురించి రీసెంట్ గా ఒరిస్సా హైకోర్టు ఒక వెరీ గుడ్ జడ్జ్మెంట్ పాస్ చేసింది సార్. ఏమనింది అంటే, హైలీ ఎడ్యుకేటెడ్ వైఫ్స్ కెనాట్ రిమైన్ ఐడల్ జస్ట్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హస్బెండ్. బాగా ఉన్నత చదువులు చదువుకున్న భార్య ఓన్లీ ఇంట్లో కూర్చొని ఖాళీగా భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది నేను పొందొచ్చు అని అలా ఖాళీ కూర్చోడానికి వీలు లేదు అని. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఏంటంటే సార్, హస్బెండ్ నెలకి 32,451 రూపాయి సంపాదిస్తున్నాడు. ఆయనకి ఎయిలింగ్ మదర్, తండ్రి తల్లి ఇద్దరు బాలేరు, వాళ్ళిద్దరు మెయింటెనెన్స్ ఆయనే చూసుకోవాలి. అయితే ఫ్యామిలీ కోర్టు 8,000 మెయింటెనెన్స్ గాను భార్యకి ఇవ్వాలి అని ఆర్డర్ ఇచ్చింది. దీని మీద అగ్రీ అయిన హస్బెండ్ హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. అప్పుడు హైకోర్టు ఏమనిందంటే, అమ్మ నువ్వు హైలీ ఎడ్యుకేటెడ్ భార్య, సైన్స్ డిగ్రీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో, నువ్వు బోల్డ్ అని మీడియా హౌసెస్ తో పనిచేసావు, ఎంప్లాయబిలిటీ నీకు సర్టనిటీ చాలా ఎక్కువ ఉంది, నువ్వు వెళ్తే నీకు ఉద్యోగం పొందేటట్టు. బట్ అయినా కానీ ఇవన్నీ చూసుకోకుండా లోవర్ కోర్టు డెసిషన్ అయితే తీసుకుంది. సో నువ్వు ఊరికే ఇంట్లో కూర్చొని మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి లేదు, పార్ట్లీ అలౌ చేసింది. 8,000 బదులు 4,000 ఇచ్చింది. బట్ డెఫినెట్లీ ఎవరైతే బాగా ఉన్నత చదువులు చదువుకున్నారో భార్యలు, మీరు ఇష్టానుసారం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసి ఆ మెయింటెనెన్స్ తో నేను బతికేస్తాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటే కుదరదు. మీరు కూడా ఉద్యోగాలు వెతుక్కోవాలి, చేసుకోవాలి, మీ సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది మీరు నిర్మించుకోవాలి, ఎప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉండొద్దు అని చెప్పింది. చూసారు కదా, ఈ వీడియోలో మీకు ఎంత అవేర్నెస్ వచ్చిందో చూసారు కదా. ఇలాంటి వీడియోస్ మీ గురించే అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి మేము చేస్తున్నాము. దయచేసి ఇలాంటి వీడియోస్ ని మీరు 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు ఇలాంటి లీగల్ సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది, మనం కూడా అవేర్నెస్ చేస్తుంటే అవుతుంది. దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.